హలో అండి. నేనైతే నిన్న సండే కదా, నేను మన ఏలూరుకి దగ్గరలో ఉన్నటువంటి హోలీ ల్యాండ్కి అయితే వెళ్ళాను. ఈ హోలీ ల్యాండ్కి రావడం నేను ఇదే ఫస్ట్ టైం. ఇదంతా ముందు ఎంట్రన్స్ భాగం అన్నమాట. ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. లోపలికి ఎంటర్ అవడమే చాలా కొత్తగా అనిపించింది నాకైతే మాత్రం. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది స్టార్టింగ్లోనే. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. టికెట్ ధర వచ్చి 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ ఎంట్రన్స్ దగ్గరే ఒక సిస్టర్ ఉన్నారు, ఆవిడైతే టికెట్ ఇస్తుంది. అలాగే ఇక్కడ ఒక చిన్న బుక్ స్టాల్ అయితే ఉంది. మొత్తం ఈ హోలీ ల్యాండ్ చరిత్ర అంతా ఈ రాతి పలక మీద అయితే రాశారు. టికెట్ తీసుకొని మేమైతే వాచ్మెన్కి చూపించమన్నారు. ఆయనకి తెలుగు రాదు. లోపల ఇది చిన్న మ్యూజియం లాగా ఉంది. ఈ హోలీ ల్యాండ్ యొక్క చరిత్ర మొత్తం ఇందులో ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు కట్టారు అన్న విషయాలన్నీ ఇక్కడ పొందుపరిచారనమాట. ఇంకా వాచ్మెన్ మమ్మల్ని పైకి వెళ్ళమన్నాడు, పైనుంచి లోపలికి వెళ్ళాలన్నారు. ముందే చెప్పారు ఇదంతా చూడడానికి మీకు 1 గంట పైనే టైం పడుతుంది అని. మేము ఎలాగో ఫస్ట్ టైం కదా, అంతా చూద్దాము అని చెప్పేసి మాకు ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనుకున్నాము మా అమ్మ నేనైతే. పైన వ్యూ చూస్తుంటేనే చాలా అందంగా ఉంది. మనం ఎలాగో నా బడ్జెట్లో అయితే నేను యెరూషలేం వెళ్ళలేను కదా అని ఇక్కడికైతే వచ్చాను. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నాము, కానీ టైం ఇప్పుడు కుదిరింది. పైనుంచి చూస్తుంటేనే కిందకి దిగి తొందరగా అవన్నీ చూసేయాలనిపించింది. నాకు అంత బాగా నచ్చింది. ఈ స్టెప్స్ దిగి అయితే మాత్రం లోపలికైతే వెళ్ళాము. ఫోన్ ఎలో మాత్రమే ఉంది, కెమెరా అయితే ఎలో చేయరంట. స్టార్టింగ్లోనే ఒక ఇల్లు లాగా కనిపించింది, ఏంటా అని దగ్గరికి అయితే వెళ్ళాము. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా ఇది ఎవరి ఇల్లు అని. తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. యేసేబు గారు అలాగే మరియమ్మ గారి యొక్క గృహము ఫస్ట్ వన్ అయితే. అలాగే మనం ఎటు వెళ్ళాలి, ఏ వేలో వెళ్ళాలి అన్నీ చక్కగా ఇలా రూట్ మ్యాప్ లాగా అయితే రాసి డైరెక్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఎటు నుంచి ఎటు వెళ్ళాలని అలా వెళ్తేనే మనకు అర్థమవుతాయి, అన్నీ కవర్ చేయగలము. నాకైతే ఈ స్తంభాలు అయితే బాగా నచ్చాయి. అంతా చాలా చక్కగా అయితే నిర్మించారు లోపల ప్రతి ఒక్కటి. నెక్స్ట్ వన్ వచ్చేసి 2వ గృహం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ గృహం అయితే మరియమాత యొక్క నివాసము. గాబ్రియేలు దూత వచ్చి మరియమాతతో మాట్లాడుతుంది కదా, ఆ సంఘటన అయితే లోపల మనకి కనబడుతుంది. నాకైతే ఎంతో ఇష్టమైన ఈ సన్నివేశాన్ని అయితే ఇలా అంత అందంగా చిత్రీకరించారు ఇక్కడైతే మాత్రం. యాకోబు బావి పక్కన యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న దృశ్యం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడైతే మాత్రం. ఆ సందర్భంలో యేసుప్రభు వారు సమరయ స్త్రీతో ఒక మాట అంటారు కదా, నేనిచ్చే నీళ్లు తాగు వాళ్ళకి మళ్ళీ దాహం లేదు అని అన్నాడు కదా. ఆ మాట అయితే గుర్తొచ్చింది నాకు. ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే మాత్రం ఇంకా ఎన్నో వాక్యాలైతే నా ముందు నడుస్తూ ఉన్నట్లు అనిపించింది.
ఈ దృశ్యాన్ని చూస్తుంటే యేసు ప్రభువారు తమ యొక్క 12 మంది శిష్యులతో బోధించుచూ ఉండేవాళ్ళు కదా, ఆ సన్నివేశం అయితే నాకు గుర్తొచ్చింది. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి రూట్స్లో నుంచి వెళ్ళడం నాకైతే కొత్త అనుభూతి అయితే వచ్చింది. ఎనీవే, నాకు ఈరోజు ఇలా రావడం చాలా బాగా నచ్చింది. ఈ గృహము ఎలిజబెత్ గారి యొక్క గృహము. మరియ తల్లి వచ్చి ఎలిజబెత్ గారితో మాట్లాడుతున్న సందర్భాన్ని అయితే ఇక్కడ ఇలా చూపించారనమాట. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఏమున్నాయా లోపల అని చెప్పి మనసులో అయితే చాలా ఆలోచనలు అయితే వస్తున్నాయి. అంత అందంగా ఉంది ఇక్కడ చూడడానికి మాత్రం. ఇక్కడే దేవుడు మోషేతో మాట్లాడతాడు కదా, నీ కాళ్ళకున్న చెప్పులు విప్పి రమ్మని. ఇది అతి పరిశుద్ధమైన స్థలం అని కూడా చెప్తారు. ఇక్కడే దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు రాసిన పలకలను అప్పచెప్తారు కదా, నాకు ఆ సన్నివేశం గుర్తొచ్చింది. మేము కూడా చెప్పులు విప్పే వెళ్ళాము. నాకు పరిశుద్ధ బైబిల్లో నుంచి మోషే గారి చరిత్ర అంటే నాకు చాలా ఇష్టము. అలాగే నాకు ఈ మొక్క కూడా బాగా నచ్చింది. అలా కొంచెం ముందుకు వెళ్తుంటే మోషే గారు రాతిని బెత్తంతో కొట్టే సన్నివేశాన్ని అయితే చూపించారు మనకి. ఇవన్నీ చూస్తుంటే మన కళ్ళ ముందు జరిగినట్టు అనిపిస్తుంది నాకైతే. అలాగే ఇక్కడ కంచు సర్పం కనపడుతుంది కదా, ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాము. యేసు ప్రభువారు పుట్టిన దగ్గర నుంచి ఆయన ఆరోహణమయ్యే క్రమంలో ఏం జరిగినా ప్రతి ఒక్క విషయాన్ని ఇలా మనకి తెలిసేలా చూపించారు. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇది కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క జ్ఞానమే అనుకుంటున్నాను. మనుషుల వల్ల అయితే ఏం జరగదు కదా. ఇక్కడ రాసి పెట్టలేదు కానీ నేనైతే యోర్దాను నది అనుకున్నాను. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, వాటర్లో దిగకూడదు, కడగకూడదు, అపవిత్రం చేయకూడదని. నాకు ఆ టైంలో జరిగిన సంఘటనలన్నీ కంటికి కనిపించినట్టే ఉన్నాయి, మన కంటితో చూసినట్టే అనిపించింది నాకు. ఇక్కడ ప్రతి సన్నివేశాన్ని చూస్తుంటే మాత్రం
చాలా చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ మొత్తం హోలీ ల్యాండ్ అయితే మాత్రం. మీరెవరైనా ఇంకా ఇక్కడికి రాకపోతే మాత్రం విజిట్ చేయండి. ఈ యోర్దాను నది కూడా అచ్చము నిజమైన నదిలాగానే అనిపించింది. పక్కన ఈ గులకరాలను కూడా భలే చూడడానికి చక్కగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ యోర్దాను నదిని ఆనుకుని ఒక చర్చిని అయితే నిర్మించారు. జక్రయ్య కిందికి దిగిరా అంటారు కదా. యేసుప్రభు వారు ఆ చెట్టు మీద ఉన్న జక్రయ్యని పిలిచిన సందర్భం కూడా చక్కగా చిత్రీకరించారు ఇక్కడ మాత్రం. అలాగే ఇక్కడ రాతితో చేసిన ఈ వంతెనలు కూడా చాలా దృఢంగా కట్టించారు. చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా నిర్మించారు ఈ కట్టడాలన్నిటిని కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళకు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఇంకా ఎండ్ అవ్వలేదు. పార్ట్ 2 వీడియోలో కూడా ఈ వీడియోలో చూపించిన సన్నివేశాలను కూడా షూట్ చేశాను. పార్ట్ 2 వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. యోహాను గారి చేత బాప్తిస్మం పొందుతారు కదా యేసుప్రభు వారు. ఆ సందర్భం కూడా ఇక్కడ చూపించారు మనకి. ఈ వంతెనల కట్టడాలు కూడా చాలా బాగున్నాయి. అలాగే నది మొత్తం నీరుంటే ఇంకా అందంగా అనిపించేది ఈ ప్రదేశం మొత్తం. నాకు ఈ సన్నివేశాన్ని చూసి యేసుప్రభు వారిని చూసి వాళ్ళు భయపడతారు కదా, ఇది దయ్యంలాగా ఉంది, భూతంలాగా ఉంది, రావద్దు మా దగ్గరికి అంటారు కదా. ఆ సన్నివేశం గుర్తొచ్చింది. సముద్రంలో ఉన్నప్పుడు తుఫాను వస్తుంది. అలాగే యేసుప్రభు వారు జలముల పైన నడుస్తారు కదా, ఆ సన్నివేశం గుర్తొచ్చింది. మరియు రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. శిష్యులు రాత్రంతా ప్రయాసపడినా ఏం ప్రయోజనం ఉండదు. కానీ యేసుప్రభు వారి మాట విన్న తర్వాత వాళ్ళకి ఎన్ని చేపలు పడ్డాయో ఆ సన్నివేశం కూడా నాకు గుర్తొచ్చింది. మీకేమనిపించిందో మాత్రం కింద కామెంట్ చేయండి. నేనేమైనా తప్పులు చెప్తున్నానేమో. కానాను విందులో యేసుప్రభు వారు ఒక పెళ్లి విందుకు వెళ్తారు కదా, అక్కడ జరిగిన సందర్భాన్ని కూడా ఇలా అందంగా చూపించారు మనకు. నీటిని ద్రాక్షారసంగా చేస్తారు కదా, ఆ సన్నివేశం కూడా చాలా అద్భుతంగా ఉంది నాకైతే మాత్రం. నెక్స్ట్ వన్ వచ్చేసి బెతెస్దా కోనేరు. ఈ కోనేటి గురించి మనందరికీ తెలిసిన విషయమే కదా. యేసుప్రభు వారు ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ పడి ఉన్న ఒక రోగిని స్వస్థపరిచాడు కదా, ఆ సందర్భాన్ని ఇక్కడ చక్కగా అయితే చూపించారు. అలాగే పార్ట్ 2 వీడియోలో కూడా నేను నెక్స్ట్ తీసిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను.
సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఈ వీడియోలో ఏమైనా తప్పులుగా మాట్లాడితే మాత్రం ప్లీజ్ ఏమైనా తప్పులు ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.